Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ప్రఖ్యాత బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో ఆల్ ఓవర్ ఇండియాలో దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే ఉంటాయి. మరి ఇందులో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటూ ఈ విధంగా సో మొత్తము మనకు చాలా రకాల 190 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడము జరిగింది. అందరికీ కూడా ఇవైతే ఉన్నాయండి ఉద్యోగాలు. ఓకేనా, 25 నుంచి 30 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా వీటికి ఎలిజిబుల్. మరి ఇది వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి విభాగం నుంచి మనకు నోటిఫికేషన్ వెలువడము జరిగింది. ఓకేనా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా వీటి యొక్క బ్రాంచ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడము జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ స్కేల్ 1 and 2 ప్రాజెక్ట్ 2021-22. Bank of Maharashtra is a leading listed public sector bank having a head office in పూణేలో హెడ్ ఆఫీస్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ స్కేల్ 1 and 2. బ్యాంకింగ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అగ్రిమెంట్. ఓకేనా, ఆర్గ్యుమెంట్ అగ్రికల్చర్ సెక్టర్, స్ట్రెంథనింగ్ సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఇంప్రెగ్నబుల్ లీగల్ సర్వీసెస్ అండ్ ఇమ్యులేటింగ్ టెక్నో సర్వే. అంటే ఈ విధంగా బ్యాంకును మొత్తం కూడా పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నామంటూ మనకైతే తెలియజేస్తుంది. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. బ్యాంకింగ్ సెక్టర్ అంటే కేంద్ర ప్రభుత్వంలోనికి వస్తుంది. మరి ఇందులో మనకు చూసినట్లయితే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 అండి, పెద్ద జాబ్ ఇది. సో 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. రిలాక్సేషన్ గురించి చెప్తాను నేను. ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ 7, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 10, అన్రిజర్వ్లో 41. అన్రిజర్వ్లో అందరు కూడా పోటీ పడవచ్చు. మొత్తం 100 ఉన్నాయి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. సెక్యూరిటీ ఆఫీసర్ 25 నుంచి 30 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు ఉండాలి. సో మరి ఇందులో ఎస్సీకి 1 ఉందండి, ఎస్టీకి ఏమీ లేవు, ఓబీసీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అన్రిజర్వ్లో మొత్తం 10 ఉన్నాయి. లా ఆఫీసర్ వచ్చేసి సేమ్ ఏజ్ లిమిట్ అయితే సేమ్, మొత్తం 10 ఉన్నాయి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ వచ్చేసి 10 ఉన్నాయి. ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి 30 ఉన్నాయండి ఇవి కూడా. నెక్స్ట్ డీబీఏ డేటాబేస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్, సో ఎంఎస్ఎస్క్యూఎల్ లేదా ఒరాకిల్ పైన ఉంటుంది, 3 ఉన్నాయి ఇవి. విండోస్ అడ్మినిస్ట్రేటర్ 12 ఉన్నాయి. ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ 3 ఉన్నాయి. నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ 10 ఉన్నాయి. ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ 2 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు 190 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకొక 8 అంటే దాదాపు 200 ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. సో దివ్యాంగులకు కూడా కేటాయించడం అయితే జరిగింది, ఇంకొక 8 ఉద్యోగాలు. ఓకేనా, మరి చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబుల్. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసినట్లయితే ముందుగా అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించిన వివరాలు చూద్దాం. మొత్తం 100 ఉన్నాయండి ఇక్కడ. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? 4 years డిగ్రీ అండి. గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, డైరీ సైన్స్ కావచ్చు, ఫిషరీ సైన్స్ కావచ్చు, నెక్స్ట్ ఫిష్ కల్చర్ కావచ్చు, అగ్రి మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్ కావచ్చు, కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, ఆగ్రో ఫారెస్ట్రీ కావచ్చు, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ కావచ్చు, ఫుడ్ సైన్స్ కావచ్చు, అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ, సో డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సెరికల్చర్ విత్ ఏ మినిమం రిక్వైర్డ్ మార్క్స్ ఆఫ్ 60%. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో మిగతా వారికి 55% ఉంటే సరిపోతుందంటూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వారికి. సో ఓసీ వాళ్ళకు మాత్రం 60% మార్కులు ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలండి. ఓకేనా, సో యాజ్ పర్ ద గౌట్ నామ్స్ ప్రకారము రిజర్వేషన్ ఉంటుంది. మినిమం బాండ్ పీరియడ్ 3 years ఉంటుందండి. 3 సంవత్సరాలు మనం బాండ్ పైన సంతకం చేయాలి.
ప్రొబేషన్ పీరియడ్ 2 years. Job profile, so to undertake survey of the villages in a command area of the allotted branches and identify the potential available for lending to అగ్రికల్చరల్ అండ్ ఎయిడ్ యాక్టివిటీ సెక్టార్. సింపుల్ అండి. సో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ ప్రాంతాల్లో సో అక్కడ మనం సర్వే నిర్వహించి వారికి కావాల్సినటువంటి లోన్స్ కావచ్చు అలాంటివన్నీ కూడా చూస్తూ ఉండడమే అండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. నెక్స్ట్ వన్, రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ MMGS స్కేల్. ఓకే, చూద్దాం. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 10 ఉన్నాయి. మరి దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్మీలో ఉండాలండి కంపల్సరిగా. సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి ఆర్మీలో పనిచేసిన వారు కంపల్సరిగా దీనికి అప్లై చేసుకోండి. ఎక్స్ సర్వీస్మెన్స్ అంటాం కదా, సో వారందరూ కూడా. లేదా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఆన్ ఆఫీసర్ ఆఫ్ ఈక్వలెంట్ ర్యాంక్ అండ్ సర్వీస్ ఇన్ ఏ పోలీస్ అండ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ లేదా సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, వీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. మినిమం బాండ్ పీరియడ్ 2 years అండి. ప్రొబేషన్ పీరియడ్ 1 year. సో మనం ఏం చేయాలో తెలుసు కదా, ఒకవేళ సెక్యూరిటీ అంటే బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ లాగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. అంటే మరి ఈ ఉద్యోగాల లొకేషన్ ఎక్కడికి వచ్చండి, ఎక్కడైనా ఇవ్వచ్చు ఇండియాలో. ఓకేనా, గమనించాలి. మన లక్కు బాగుంటే మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ లా ఆఫీసర్ ఇన్ MMGS స్కేల్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే లా డిగ్రీ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అండి. సింపుల్, LLB చేసిన వారు ఎలిజిబుల్. సో దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి. 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. యాజ్ ఏ అడ్వకేట్గా వర్క్ చేసిన వారు 25 to 35 years ఎలిజిబుల్. మినిమం బాండ్ పీరియడ్ వచ్చేసి 2 years ఫ్రమ్ ఏ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద బ్యాంక్. ప్రొబేషన్ పీరియడ్ 1 year. ఓకేనా, యా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ HR పర్సనల్ ఆఫీసర్ ఇన్ స్కేల్. సో దీనికి 10 ఉన్నాయి మొత్తము. ఎసెన్షియల్ గ్రాడ్యుయేట్ అండ్ 2 year ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ త్రూ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాట్ అంటే డిస్టెన్స్ మోడ్లో చేసిన వారు నాట్ ఎలిజిబుల్. ఆర్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, HR, HRD, సోషల్ వర్క్, లేబర్ లా. నాట్ ద డిస్టెన్స్ మోడ్ అంటే డిస్టెన్స్ మోడ్లో చేసిన వారు నాట్ ఎలిజిబుల్. మరి ఎసెన్షియల్ ఏంటండి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఏజ్ 25 నుంచి 35 సంవత్సరాలు. బాండ్ కూడా ఉంది 2 సంవత్సరాలు. ప్రొబేషన్ పీరియడ్ 1 year. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ స్కేల్, IT అండి. సో బీటెక్ కావచ్చు, BE కావచ్చు, ఏ స్ట్రీమ్లో అయినా కూడా వారు ఎలిజిబుల్ అంటూ మనకైతే మెన్షన్ చేశారండి. ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అయితే ఏదైనా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో పనిచేసిన వారు ఎలిజిబుల్. ఏజ్ 20 నుంచి 30 సంవత్సరాలు. మినిమం బాండ్ వచ్చేసి 3 years అండి. ప్రొబేషన్ పీరియడ్ 2 yearsగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అండి. సో దీనికి మరి నెంబర్ ఆఫ్ పోస్టులు 3 ఉన్నాయి. బీటెక్, BE సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న దానిలాగానే దీనికి కూడా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ కూడా 3 years. ఏదైనా మనం సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసినట్టు చూపించుకుంటే సరిపోతుంది. శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మినిమం 50,000 అండి. అన్నిటికీ కూడా మినిమం 50,000, తక్కువ 50,000 వస్తాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ విండోస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ స్కేల్ 2. సో మరి ఇందులో 12 ఉన్నాయండి. BE కానీ బీటెక్ కానీ ఏదైనా కూడా ఎలిజిబుల్. కంప్యూటర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఆర్ MCA కావచ్చు, MSc కంప్యూటర్ సైన్స్ వారు కూడా ఎలిజిబులే. ఓకేనా, 55% మార్కులు ఉండాలి. SC, SC, PW అభ్యర్థులకైతే 50% ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏజ్ వచ్చేసి మినిమం 25 అండ్ మ్యాక్సిమం 35 వరకు అయితే ఉండాలండి. 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద బ్యాంక్ మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ ఇన్ స్కేల్. సో ఇందులో 3 ఉన్నాయండి. సేమ్ క్వాలిఫికేషన్, బీటెక్, BCA, MCA, MSc. ఓకే, సేమ్, ఇది కూడా సేమ్ ఉంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అండి. సేమ్, దీన్ని కూడా బీటెక్ కావచ్చు, BE కావచ్చు, MCA, MSc. సో ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఏజ్ అన్నిటికి కూడా మనకైతే రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్, BE కావచ్చు, బీటెక్ కావచ్చు, MCA కావచ్చు, MSc కావచ్చు. సో ఇలా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అండి. ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ కూడా. సో మరి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు అండి. ఈ మంత్ 15వ తారీఖు లాస్ట్ డేట్గా. ఒకసారి క్లియర్గా చెప్తాను నేను, గమనించాలి.
సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక చూడండి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 15 సంవత్సరాలు. ఈ విధంగా అయితే పిహెచ్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులు ఓబీసీ 13 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులు జనరల్ ఈడబ్ల్యూఎస్లో 10 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి, ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. మరి ఇక్కడ చూసినట్లయితే మనము కంపల్సరిగా బాండ్ అయితే మనకు అడగడం అయితే జరుగుతుంది. రిమ్యునరేషన్ చూసినట్లయితే 36,000 నుంచి సో 46,000 మధ్యలో, సో ఆల్మోస్ట్ 50,000 వరకు వస్తుందండి. అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని డిఏహెచ్ఆర్ఏ అని చెప్పేసి, లీజ్ రెంటల్ అని చెప్పేసి చాలా ఉంటాయి ఇంకా. ఓకేనా. సో మరి ప్రొబేషన్ టైం కూడా ఉంటుంది చెప్పాను కదండి, 3 years గమనించాలి. నేషనల్ ఎవరైనా ఇండియన్ నేషనల్ సిటిజన్స్ ఎవరైనా కూడా వీటికైతే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి, గమనించాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 100 marks విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. ద టెస్ట్ విల్ హ్యావ్ 1 సెక్షన్ యాజ్ ఫాలోస్. ఏంటి, 50 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన 50 మార్కులు, మ్యాక్సిమం మార్కులు అంటే ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు అన్నట్టు. ఓకేనా. 60 నిమిషాల్లోనే కంప్లీట్ చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఉన్నాయండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో నుంచి హైదరాబాద్లో మాత్రమే ఉన్నట్లుగా మనమైతే గమనించాలి. ఓకేనా. హైదరాబాద్లో మాత్రమే సెంటర్ అయితే ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నేను లింక్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలండి. ఇన్ కేస్ మీరు 2 పోస్టులకు కనుక అప్లై చేసినట్లయితే అది ఇన్వాలిడ్ అవుతుందంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి 1వ తారీఖే రావడం అయితే జరిగిందండి. కమిట్మెంట్ డేటా ఆన్లైన్ అప్లికేషన్ 1/9 అంటే 1వ తారీఖు స్టార్ట్ అయింది, 19వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఓకేనా, 19వ తారీఖు. మరి ఫీ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేవలం 100 రూపాయలు మాత్రమే, ఓబీసీ అభ్యర్థులకు మాత్రము 1,100 రూపాయలండి. ఎంతండి, 1,100 రూపాయలు అయితే మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉండి బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులకు సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. సో మీ అప్లికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి ముందుగా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి, కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి.
ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి, చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్క్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.